అసలు ఎట్టున్నారంతా మంచిగా ఉన్నారా? సో ఇంటర్ అనేది అందరి లైఫ్లో చాలా మెమొరబుల్గా ఉంటుంది, ఆబ్వియస్లీ నా లైఫ్లో కూడా. సో ఎప్పటి నుంచో మీ అందరికి ఒక వీడియో డెడికేట్ చేద్దామని అనుకుంటున్నా. ఫైనల్లీ ఎడిటర్తో దగ్గరుండి మరి కట్ చేయించుకున్న వీడియో ఇది. సో చూసేసేరి. దీని తల్లి సాలేగాలు మళ్ళా షురు చేసిర్రా. ర్యాంకులతో మెడికల్లో 7-8 ర్యాంకులు, ఎంసెట్ లో 10 లోపు 11, 40 లోపు 50 ర్యాంకులు. పారాయణదే విజయకేతనం. పారాయణ అంటే నెంబర్ 1. నమ్మరే ఏ ఛానల్ పెట్టినా అదే లారా. 2019 లో పారాయణ మార్కుల హోరు, ర్యాంకుల జోరు. ఇంటర్ స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులతో అమ్మా ఫోనే 4, 5, ఎత్తరాదే పాగలదానా. ఏం చేస్తానా వాడా? దీని తల్లి ఎప్పుడు తిడుతూనే ఉంటది. 11 ర్యాంకులు, 40 లోపు. హలో ఎవరు? హలో మేడం, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ పారాయణ బొల్లారం క్యాంపస్. టీవీలో అయిపోయింది, ఇప్పుడు ఫోన్ లో షురు చేసి రారా. హే ఏంద్రా మీ లొల్లి? మీ అడ్మిషన్ గురించి మాట్లాడడానికి. హే హట్ పారైన లేదు, పాస్ లేదు. నీ అమ్మగా జైల్లో చదవనికే నేనేమైనా హౌలేదా అని అనుకుంటున్నావారా? దీని తల్లి చదవకపోతే చేపలు రాగినట్టు రాకుతారంట కదరా. గసంటి లొల్లైనా కొద్దు. బుర్రకు బుద్ధి పుట్టినప్పుడే చదవాలి. శుక్రవారం సినిమాకు పోవాలి. పబ్లిక్ గార్డెన్లో పల్లీలు తినాలి, మ్యూజికల్ గార్డెన్లో పోరగాలి గెలకాలి. గది లెక్క. సమజైందారా బాయ్? ఫోన్ పెట్. చెప్పింది నా పోతే నీ కర్మ. మెసేజ్ వస్తా చూసుకో. ఈ అవలగాడేంది మెసేజ్ అంటాడు? 2 lakhs paid, సీట్ కన్ఫర్మ్, పారైన బొల్లారం క్యాంపస్. ఇప్ప వందన అమ్మదినమ్మా. బావకు చెప్పి ఫీజు కట్టమంట. గానన్న మంచిగా చదువు, లేకుంటే పల్లీలు అమ్మేటోడు కూడా పెళ్లి చేసుకోడు నిన్ను. ఒరేయ్ మామగా, నా జీవితం పులిహోర చేస్తేవి కదరా. హే శివశంకర వరప్రసాద్. హలో వరంగల్ కషేర్ వందనా, ఏం చేస్తున్నావు? గుడ్డు మీద ఈకలు విక్తున్నా, వస్తారా అనే? ఏందే ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్నట్టుంది, ఏం సంగతి? మా అమ్మ నా జిందగీతో కబడ్డీ ఆడుకుంటుంది. ఏమైంది? పరేషాన్ కాకు. ఇంతకి తమ ఇంటర్ ఏ కాలేజ్ ఏంది? మా మామగాడు పారాయణ అంటాడు, మా అమ్మేమో కేతని అంటది. నా బతుకు హన్మకొండ చౌరస్తల అరేక్ మాల్ అమ్ముకున్నట్టు అయిందే. పొరి ఏంది గట్ల మాట్లాడుతున్నావు? మన గ్యాంగ్ లీడర్ నువ్వే కదనే. మన గ్యాంగ్ వరంగల్ దాటేదే లేదు. నేను బేగ్ అదే అంటున్నా. మా అమ్మ మూతిపళ్ళు రాలగొడతా అంటుంది. నా కిస్మత్ ఎట్లుంటుందో చూద్దాం. కాశీబుగల 10 బజే లేచినామా, నాయన జేబులోకి వెళ్ళి పైసలు నొక్కినామా, ఒంటింటికి అశోకాల సినిమా చూసినామా. అడ్డం ఎవడైనా వస్తే గిట్లాంటివన్నీ చేసాయి. నా కాందాన్లో పరుగు తీసినావు. నా అమ్మ జీవితం నీడలా వెంటాడుతుంది. ఇదేంది, ఒక్క పైసా కూడా కనపడతలేదు. ఏం బిడ్డా, ఏం చేస్తున్నావు? ఏం లేదు నాయనా. అంగి జేబులో చూడు బిడ్డా, అంగి జేబులో చూడు. ఓ ఇట్లా డిసైడ్ చేసినవులే నువ్వు తురుం నాయనా. రేపు పోతున్నావు కదా హాస్టల్కి, బుర్ర ఫ్రెష్ అవుతుందని నేనే పొద్దున యాదగిరి అంతో 4 టికెట్లు తెప్పించిన. ఆ బిడ్డ, దోస్తులతో పోతున్నావు, జనాల జాగ్రత్త. ఇంకోటి, సినిమా అయిపోయిన తర్వాత అశోక్ గేట్ బయట ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటా. మంచిది మరి. సరే నాయనా, నా బంగారం. అవు బిడ్డ, సినిమా ఎట్లుంది బిడ్డ? పిల్లి గుడ్డిదైతే ఏనుగు ఎగిరెగిరి పడ్డదట. ఏనుగు కాదు బిడ్డ, ఎలక. పిల్లి గుడ్డిదైతే ఎలక ఎగిరెగిరి చూపెట్టిందట. అవునాయినా, నువ్వు కూడా సినిమా చూసినావులే? మార్నింగ్ షో పోయినా బిడ్డ. అసలు మా రామ్గఢ్ ఏమన్నా చేసిండా? అవునైనా, నువ్వు కూడా రామ్ గన్ ఫ్యానా? లే బిడ్డ, పూరి ఫ్యాన్. Those who are feeling fever and uneasy, do not take head bath. Junior inter students should get ready by 6. Your study hours starts by 6:30 am. Those who are feeling fever and uneasy, do not take head bath.
ఈ బెడ్షీట్ ఎవరిది? మామది వందనాది. వందనా? నమస్తే మేడం. మేడం పొడిపోతున్నా. ఈ బెడ్షీట్ ఎవరిది? మన రేఖకు మడత పెట్టు. మా ఇంట్లోనే అలాగే ఇట్లా అంటే కొట్టిండి. అందుకే కమెంటరీ వద్దు, క్లారిటీ తెచ్చుకోమంది. కొడుతున్నారేంది మేడం? నేను ఇక్కడ వార్డెన్ని కాదు, ఇన్ఛార్జిని. నా దగ్గర పిచ్చి పిచ్చి కథలు నడవై. మార్నింగ్ 5కి లేచి బెడ్షీట్లు మడతపెట్టి రూమ్ నీట్గా ఉంచుకోవాలి. 6కి కిందకొచ్చి మిల్క్ తాగి 6:30కి స్టడీ అవర్లో ఉండాలి. 8:30కి బ్రేక్ఫాస్ట్ చేసి 9కి క్లాసెస్కి వెళ్ళాలి. 12:30కి లంచ్ అవ్వగానే మళ్ళీ క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ 6కి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టడీ అవర్స్కి వెళ్ళాలి. 8కి డిన్నర్ అయిన తర్వాత 10:30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. ఇదే మీ డైలీ రొటీన్. ఇంకా మీ ప్రొఫైల్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ తలకి నూనె పెట్టుకోవాలి. నీ అబౌవ్ షార్ట్స్ వేసుకోకూడదు. 3-4 షార్ట్స్ ఆర్ ఆల్సో నాట్ అలౌడ్. ఎవరి దగ్గర ముఖ్యంగా మొబైల్ ఉండకూడదు. ఎవరైనా తీసుకొస్తే ఇప్పుడే ఇచ్చేయండి. నాకు కానీ తర్వాత తెలిసిందంటే మామూలుగా ఉండదు. పాయింట్ టు బి నోటెడ్. నాతో జాగ్రత్తగా ఉండండి. చల్ దీని అమ్మ 2 నిమిషాలు కూడా ఇక్కడ ఉండను నేను. నాకు ఈ చదువు వద్దు, ఈ దుకాణం వద్దు. అయినా బిడ్డ 2 లక్షలు కట్టినే, వాడు పైసా కూడా రిటర్న్ అన్నాడు. ఏయ్ ఉసే, ఏమైందే? మా అయ్యొచ్చి బిడ్డ 2 లక్షలంటే పానం దివాలేసినట్టు అయిందే. అయ్యా ఎంత పని చేస్తేవురా, 2 లక్షలు కట్టి నా జీవితంతో ఆడుకుంటున్నావు కదరా. ఇవాళ ఏమౌండరు కాక? ఇడ్లీ. తూ ఇడ్లీనా? రేపేంది? ఇడ్లీ. ఎల్లుండి? ఇడ్లీనే. చల్ దీని అమ్మాయి ఇడ్లీతోటి ఏమైనా పెట్టుకున్నారా? రోజు ఇడ్లీ ఏంద్రా బాయ్? ఏయ్ ఏందే ఇక్కడ ఇంతే ఇడ్లీయే పెడతారు. అదేంది సంవత్సరానికి తరబడే ఇడ్లీ పిండి మొత్తం ఇయాలే రుబ్బి పెట్టుకున్న 6 ఏళ్ళు. రోజు అదేంది? చల్ నడువు నేను తినాను. ఇదేంది మేడం ఊ అంటే అంటే ఇట్లా అంటాడు ఆడు. రోజుకొక వెరైటీ వండుతారు మా ఇంట్లో. ముక్కలేందే ముద్దది కాదు నాకు. కావాలంటే 30,000 ఇప్పిస్తా మా అయ్యతో మెనూ చేంజ్ చెప్పి. ఇదేం మేడం పొద్దుగాల కొడితే మా అమ్మ కొట్టిందని ఊకున్నా, ఇప్పుడు కూడా కొడుతున్నారు. ఫుడ్ విషయంలో నో కాంప్రమైజ్. మా అయ్య అయిపోయినైనా నేను. మీ అమ్మ చెప్తే వింటావా? సిల్లీ ఫెలో. మా అమ్మ నా కోసం పడి చేస్తుంది. పొద్దుగాల 5 గంటలకు మబ్బుల లేచి కొత్తూరు జెండా పోయి చేపలు తీసుకొచ్చి వండుతుంది. నీ హిస్టరీ మొత్తం చెప్పింది. ఇగో మేడం అది హౌల కథలన్నీ వాడుతుంది. మీరు చెయ్యి వాడతారో కర్ర వాడతారో మీ ఇష్టం. మీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాం మేము. 9848. ఇదే కదా మీ అమ్మ నెంబరు? వద్దులేండి మేడం, ఇడ్లీ తింటా. ఇడ్లీనే తింటా మేడం, రోజు తింటా. కాకని అడిగి మరీ తింటా. మేడం మేడం ప్లీజ్ మేడం, మీ కాలు మొక్కుతా మేడం, మా అమ్మకి చెప్పకండి మేడం ప్లీజ్ మేడం. ఇడ్లీయే పెట్టు కాక. మీరు వచ్చి ఒక రోజే అయింది. నేను ఇక్కడ సంవత్సరం నుంచి పని చేస్తున్నాను. సాంబార్ అయినా ఎక్కువే కాక, జర ఎక్కువయ్యే. ఎక్స్క్యూజ్ మీ. ఏ నడువు. ఏందే తింటున్నావు? పెద్ద పుల్లని చెప్పినావు. దానికి సుక్కాలు చూపిస్తా. ఏ మేడం వస్తుంది. మేడం మేడం వద్దు మేడం. సరే తిను. ఎవరిని చూసినా ఫస్ట్ చెప్పే మాట ఇది, ఈ డైలాగ్. క్యాచీగా ఉందనుకున్నాం కానీ మరి అందరు ఇంతలా క్యాచ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలే కదే. మీది ట్విన్ సిటీస్ అయితే మాది ట్రై సిటీస్, కాజీపేట్, హన్మకొండ, వరంగల్. దీనమ్మ ఈ సెక్షన్ మొత్తం నేనే లాస్ట్ ఆనే.
అమ్మో గీ విషయం కనుక మా అమ్మకి తెలియాలి గీడనే మూసిలా ముంచేస్తుంది. అసలు గీ చదువు కనిపెట్టినోడిని గంగల ముంచేయాలి. హేయ్ సప్పుడు దాకా ఉండండి. గీడ మనమే టాప్, గీ వరంగల్ వందనే తోపు. చల్లడు. హాయ్ ఫ్రెండ్స్, తిన్ అనుష Hi. కరీంనగర్, ఆయిషా గోదార్కని. ఇక దీని పేరైతే కీర్తి Hi. పరకాల్. షీజ్ వందన, అందరూ వరంగల్ వందన అని పిలుస్తారు. ఇక నుండి తినే మన క్లాస్ డాన్. చల్ అట్లా ఇట్లయితది. ప్రియా అగర్వాల్ ఇక్కడ హైదరాబాద్ లోకల్. తమాసా చేయకుండా పోయి కూసో. అబ్బా అబ్బబ్బా నువ్వు హైదరాబాద్ అయితే ఏందే? మా క్యాపిటల్ ట్విన్ సిటీస్ టైగర్ ఈడా ప్రియా అగర్వాల్. కేటీఆర్ అన్నతో మాట్లాడమంటావా? ఆహా చెప్పు, కేటీఆర్ అన్నతో మాట్లాడమంటావా? వరంగల్ని క్యాపిటల్ చేయమంటావా? నీది ట్విన్ సిటీస్ అయితే మాది ట్రై సిటీస్, కాజీపేట, హన్మకొండ, వరంగల్. నీ కేటీఆర్ అన్న తెలుసా? సిల్లి ఫెలో, కేటీఆర్ అన్న తెలుసా? మొన్న రాఖీల పున్నమికి రాఖీ కట్టిన అన్న చెల్లే ఏమైనా గిఫ్ట్ కావాలా అని నన్ను అడిగిండు. ఇప్పుడు అడగమంటావా గిఫ్ట్? వరంగల్ క్యాపిటల్ చెప్పిమంటావా? ఏ ఏరియా అయితే ఏందే, హవా మాత్రం మా వరంగల్లోదే. చల్ కూసో. ఎట్లిచ్చినానే? సూపర్ ఇచ్చినావు. ఎడ కూర్చుందామే? ఇక్కడ కూర్చుందామానే? చల్ అమూల్ బేబీలు కూర్చుంటారు, నాడు వెంకి పోదాం. Good morning students, I am Subramaniam. I am going to teach you Max 1B. Chapter 1 Locus. గిదేందే లెక్కలనగానే ఎక్కిలు వస్తున్నాయి. సార్ చూస్తారు, రాసుకో. This institute has history of producing rankers, both state and national. పారాయణదే విజయకేతనం. 1 1 1 2 2 2 3 3 3. మీరు ఇలా చేశారు కాబట్టి ఈ సెక్షన్లో ఉన్నారు. ఇంకా ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా కింది సెక్షన్లోకి వెళ్ళిపోతారు. ఓకే చిల్డ్రన్, మీలో మ్యాథ్స్ అంటే ఎంతమందికి భయం ఉంది? ఆ లాస్ట్ వన్, నువ్వేంటమ్మా 2 చేతులు ఎత్తావు? సార్ వాళ్ళకి లెక్కాలంటే జస్ట్ భయం. నాకు 108 జ్వరం వస్తుంది సార్. మీరుగా గోడ మీద లెక్కలు లేస్తుంటే అవతార్ సినిమాల 3D బొమ్మలు లెక్క నా కళ్ళ ముంగడ గియ్యి గియ్యి అని తిరుగుతున్నాయి సార్. ఏం లెక్కలు సార్ గివి? కాస్ తీటా, సైన్ తీటా, కొసెక్ తీటా, టాన్ తీటా, ఏ స్క్వేర్, బి స్క్వేర్, 2ab. అమ్మా ఎన్ని ఫార్ములాస్ సార్. ఓకే, ఒక్క ప్రాబ్లం వస్తేనే అమ్మ నాన్నకి చెప్పేటోళ్ళము, బుక్ అంతా ప్రాబ్లమ్సే. మేమెట్లా చేస్తాం సార్? మీకు గవి నెంబర్స్ లెక్క కనిపిస్తున్నాయి, నాకు నరకానికి ఎంట్రీ లెక్క కనిపిస్తున్నాయి. మ్యాథ్స్ అంటే అంత భయపడేదానివి ఎంపీసీ ఎందుకు తీసుకున్నావమ్మా? కదా సార్, ఏం లాజిక్ తీస్తారు సార్. అసలు మా ఇంటర్ బ్రతుకులకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటారు సార్. నాకు మా మేనమామ, దానికి వాళ్ళ అక్క, దానికి వాళ్ళ అన్న, దానికి వాళ్ళ బావ, దానికి వాళ్ళ బాబాయ్. వాళ్ళు ఏం చదివితే మేము కూడా గదే చదవాలి సార్. అందుకే గిడికొచ్చినాం సార్. అసలే యావరేజ్ స్టూడెంట్లం సార్, కొంచెం కరుణించండి సార్. డోంట్ వరీ అమ్మా, పారాయణలో చేర్చే వరకే వాళ్ల బాధ్యత. చేరిన తర్వాత మిమ్మల్ని 5 5 2 2 3 3 ర్యాంకుల్లో చేర్చే బాధ్యత మా మీదుంది. ఓకే? అవునమ్మా, మీ పేరేంటమ్మా? వందనా సార్. ఓ, వరంగల్ వందన అంటే నువ్వేనా? అవును సార్. నీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టమని మీ హాస్టల్ వార్డెన్ చెప్పింది. నాతో కొంచెం జాగ్రత్తగా ఉండు. దీనమ్మ ఇంటికి కూడా అయిపోయింది నానేది. అవతారేం కర్మ, బాహుబలి 1 2 సాహో సినిమా కూడా చూపిస్తాను రేపటి నుంచి. కూర్చో. దీనమ్మ గిదేందన్నా నిట్లేపుక తింటుంది. అయ్యో గిదేందే ఉరుకుతానే ఉన్నాడు, ఆగడా? సార్ ప్లీజ్ సార్, రబ్ చేయకండి, ఇంకా నోట్ చేసుకోలేదు సార్. సార్ ప్లీజ్ సార్, రబ్ చేయకండి, ఇంకా నోట్ చేసుకోలేదు సార్.
ఛీ దీనమ్మ గిదేందే పొద్దుగాల 4 గంటలకు లేచుడు 12 గంటలకు పండుడా. గిదే వరంగల్ అయితే సెలవులు ఇచ్చినప్పుడు రాత్రిపూట వంటే ఒక్కొక్కసారి మధ్యలో రోజుకి రోజే ఎగిరిపోతుండే. అమ్మా సామి గిప్పుడేందే పొద్దుగాల 4 గంటలకు లేచుడు. వందన కమౌట్. దీనమ్మ గిదొకటి ఎస్ఐకి తక్కువ కానిస్టేబుల్కి ఎక్కువ. ఏంది మేడం గిట్లొచ్చిర్రు? నీకు పెళ్లి చేద్దామని. ఊకోండి మేడం, ఇంకా నాకు ఓటకే రాలే, అప్పుడే పెళ్ళైంది మేడం. అయినా గీ వరంగల్ వందనని పెళ్లి చేసుకోవాలంటే వాడు మినిమం మహేష్ బాబు అందం, రామ్ ఎనర్జీ, పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్, ప్రభాస్ కట్అవుట్ గట్లయితేనే పెళ్లి చేసుకుంటా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వాడు ఖచ్చితంగా వరంగల్లోడు అయి ఉంటేనే పెళ్లి చేసుకుంటా. సనువు ఇస్తే సంకన ఎక్కుతావని తెలుసు. మహేష్ సార్ చెప్పిండు రేపటి నుంచి నీ టైం టేబుల్ మారిందంట. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యువర్ ఐసీ స్టూడెంట్. ఉదయం 4 గంటలకే లేవాలి. అర్ర సెకండ్ లేట్ అయినా తెలుసుగా. ఎందుకు తెలియదు మేడం, అందరూ కర్రతోని కొడితే మీకు ఆ దేవుడు చేతినే కర్ర లెక్కిచ్చిండు. కొడితే దిమ్మ తిరిగిపోతుంది మేడం. గా పడే నొప్పి నాకు తెలుసు. పళ్ళు ఎప్పుడు ఊడిపోతాయా అని నాకు భయం అవుతుంది. దట్స్ గుడ్. ఏం కంగారు పడకు. మీ అమ్మకి చెప్పి పళ్ళ సెట్ కట్టిస్తా. మార్నింగ్ 4కి కలుద్దాం. దీనమ్మ జీవితం నా బతుకు ప్యాస్లని పానీపూరి చేసింది కదనే. దరిద్రం దౌడ మీద కొట్టుడంటే గిదేనేమో. ముందు పడుకోవే తల్లి, పొద్దుగాల 4 గంటలకు లేవకుంటే అది నీతో నరకం స్పెల్లింగ్ రాపిస్తుంది. చల్ ఎవరు లేస్తాడు. వందనాలే. పోండి మేడం. లే. అబ్బా మేడం ప్లీజ్ మేడం, ఒక్క 10 మినిట్స్ మేడం. లాస్ట్ కాల్. లే. అబ్బా ఏంది మేడం ఈ అర్ధరాత్రి మద్దలు దరువు. చదివిన బుర్రకి ఎక్కాలి కదా, మీరు కూడా పోయి అనుకోండి. ఏంది మేడం? లే. ఈ అర్ధరాత్రి చదివింది. ఏంది మేడం గట్లా చూస్తుర్రు? తలకాయలేది. ఏంది మేడం మీరు మా అమ్మ కంటే దారుణంగా ఉన్నారు. నాకు ఆయిల్ అంటే చెడ్డ చిరాకు మేడం. అవునా? అయితే చేయబట్టు. ప్లీజ్ మేడం. పట్టు. రుద్దుకో. ఇప్పుడు చదివిన తలకెక్కుతుంది. ముందు చదవాలి కదా. ఏంది? ఏమన్నా చదువుతా కదా అంటున్నా మేడం. ఓకే, మ్యాథ్స్ని స్టార్ట్ చేయి. ఏయ్ లే లే లే. టైం టేబుల్ మారిన తర్వాత డే 1 అని వదిలేస్తున్నా. వెళ్ళి టిఫిన్ చేసి క్లాస్కి వెళ్ళు. 12:30కి లంచ్కి రా. 1 to 6 క్లాసెస్ ఉంటాయి.
6 to 7 ఫ్రీ టైం. ఏది స్కిప్ చేసినా ఈ వీకెండ్ ఎగ్జామ్లో వీక్ అనిపించినా మీ అమ్మని పిలిపించాల్సి వస్తుంది. అమ్మో గంత పని చేయకండి మేడం, వీకెండ్లో మార్క్సే కదా, ఖచ్చితంగా పిచ్చెక్కిస్తా. ఎగ్జామ్ రాని చూద్దాం. దిస్ వీకెండ్ విల్ గో ఆన్ యూ. ఎట్లున్నాయా కూరలు? మస్తున్నాయి. మస్తున్నాయా? ఏముండరు? పప్పుచారు. పప్పుచారా? ఛట్, పప్పుచారు స్పెషల్ ఏందే? ఏం తినవా? కాకాకి చెప్పి బిర్యానీ తెప్పిస్తున్నా. అసలే నేను ఇలా మస్తు చదివినా, ముక్కలేనే ముద్ద దిగదు. నీకు కూడా కావాలా? పద పోదాం. దీని అమ్మ ఇంట్లో ఉంది. ఏ నువ్వు పోయి మేనేజ్ చేయి. హే కాకా కాకా, ఓకేనా? ఏమైంది? ఓకేనా? తీసుకురా తీసుకురా. దాదా చిల్లరేది కాకా? 100 బిర్యానీ 200 కదా? 400. 400 200 కదా? బిర్యానీకి 200, తెచ్చినందుకు 200. బా నీ వ్యాపారం బాగుంది కాకా. హే హే వచ్చి రా రా రా. ఓకే రా రా. ఓకే మ్యామ్, వస్తా. బాబా వాసన ఏం కమ్మగా వస్తుందే. దీని సామిరంగా ఆ వార్డర్ వస్తే ముందు మన పెళ్లి చేస్తుంది. దెబ్బ దెబ్బ తినేసేయి. మొత్తం 4 ముక్కలు ఉన్నాయి. అందులో 3 నాకు, 1 నీకు. గదేం లెక్కే, ఇద్దరం 200 ఇచ్చినాం కదే. ఆకలి మీద ఉన్న దోస్తుకి 2 ముక్కలు కూడా త్యాగం చేయలేవానే. సరే సరే, ఆ వార్డన్ వస్తే ఉన్న ముక్కలు కూడా పోతాయి. తినేసేయి. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ కదా. ఎవరు తెచ్చారు? ఎలా వచ్చింది చెప్పు. నిన్నే. వదిలేండి మేడం. బిర్యానీ ఎక్కడిది చెప్పు. నోటికాడ ముక్క లాక్కుంటేది కదా మేడం. నోరు మొయ్, దవడ పగులుతుంది. ఇప్పుడే నీ క్లాస్ రూమ్ సీసీ ఫోటోస్ చూశాను. మ్యాథ్స్ బి క్లాస్లో పడుకున్నావు. మదినమ్మ చచ్చాను. నెక్స్ట్ వీకెండ్ ఎగ్జామ్ ఉంది కదా, కొంచెం తేడా వచ్చినా తెలుసు కదా. నువ్వు బిర్యానీ తెప్పించుకోవడం కాదు, మీ అమ్మ చేత తెప్పిస్తా బిర్యానీ. మైండ్ ఇట్. చూడవే, నీకు 3 అంటివి, నాకు 1 అంటివి. అటు ఇటు కాకుండా నేల పాలైనాయి. దీనమ్మ పంది మొహంది. దీనికి 108 ఫీవర్ వచ్చి పోను, కలర్ డెంగు వచ్చి పోను. దీనమ్మ నోటికాడున్న చికెన్ ముక్కలు లాక్కుంటేవి కానీ నీ అంకమ్మ. వదిలు ఆకు ముసల్ మొహంది. చూడవే పాపం, ఏ ఊరి కోడిలో నేల పాలైపోయినాయి. పాపం బుజ్జిముండలు ఎట్లా చూస్తున్నాయి చూడు. గిట్లా కాదు, వారం లోపల దానికి చుక్కలు చూపించకపోతే నా పేరు వరంగల్ వందననే కాదు. నీ అమ్మ వార్డెన్ వనజాక్షి. ఇప్పటి నుంచి నీ పైన నా రివెంజ్ బిగిన్స్. సుక్కలు చూపిస్తాను నీకు. నాతో గిరికిరంటే పోషమ్మ గుడి ముంగట పొట్టేలు కట్టేసినట్టే. ఏంది మేడం, మీరేమన్నా రిటైర్ కానిస్టేబులా? నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చా వీకెండ్ ఎగ్జామ్ గురించి. మీ అమ్మకి ఇంటిమేట్ చేసా. ఈ వీకెండ్ ఎగ్జామ్లో అటు ఇటు అయిందనుకో, ఆ బలిచ్చే పొట్టేలు నువ్వే అవుతావు. చిల్ మేడం, లిస్ట్లో ఫస్ట్ పేరు మనదే. ఫస్ట్ నుంచో లాస్ట్ నుంచో చూద్దాం. పిచ్చి మొహంది. సల్ల పడ్డవా? వచ్చి కూర్చొని చదువుకోయిగా. ఏ పిచ్చిదానా, కళ్ళున్నోడు ముంగాడు చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. జస్ట్ వాచ్ ఇట్.
మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్. ఒక్కవేళ కనుక ఇది మిస్ అయిందనుకో మనకి ప్లాన్ 2 ఉంది. జరిగే ప్లాన్ 2. గదే మరి మాస్టర్ ప్లాన్ ఇక్కడ. ఏం ప్లాన్ వేసినవే, అన్ని సావు తెలివితేటలే. సార్ అడిషనల్, సార్ అడిషనల్. ఇంతవరకు అసలు ఎవరు అడిషన్ అడగలే, అలాంటి నువ్వు 3 అడిషన్స్ అడిగావు. అసలు ఏం చేసావు చూపి. సార్ కాన్సన్ట్రేషన్ పోతే సార్. చేది అమ్మా, అసలు దేనిపైన కాన్సన్ట్రేషన్? సార్ సార్ ఏందమ్మా ఇది? తెలంగాణ ఆంధ్ర బడ్జెట్ లిస్ట్ లాగా ఇంత పెద్దగా ఉంది. సార్ నిన్న నైట్ నేను సిలబస్ మొత్తం కవర్ చేద్దామని చిన్న స్లిప్లో రాసుకున్నాను సార్. అది ఎక్కడ మిస్ అయిందా అని అనుకుంటే ఇక్కడ వచ్చింది సార్. మరీ అంత ఎద్వలా కనిపిస్తున్నానా? ఒక మాదిగుడు కాదా? నిజం సార్, మీ మీదొట్టు. ఏంది ఎద్వలా కనిపిస్తున్నానా? ఇవన్నీ నాటకాలు నా ముందు కాదు. మళ్ళీ ఫస్ట్ కలిసి స్టార్ట్ చేయి, లేకపోతే వాటర్ మంజా ఉందిగా. వేస్ట్ ఫెలో. ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి ఉంది. ఏందే ఇది క్వశ్చన్స్ కి సంబంధం లేకుండా ఉంది. ఏది? మ్యాట్రిక్స్ ఎగ్జామ్ అయితే ట్రిగ్నోమెట్రీ చిట్టు పెట్టినవేందే పిచ్చి ముఖం దానా? కవి తెలిస్తే చిట్టెందుకు పెడతానే. ప్లాన్ బి కూడా పోయింది. సార్ వాష్రూమ్ సార్. ఏందమ్మా ఇప్పుడు 10 సార్లు వాష్రూమ్ పోయినావు? పొద్దున్న తిన్న ఇడ్లీ వల్లే సార్. పో అమ్మా. హే ఏంటే గన్నిసార్లు వాష్రూమ్ పోతున్నావు? బుక్ పెట్టిన వాష్రూమ్లా. ఏందాక కన్వర్సేషన్ ఏంది? ఏం లేదు సార్. సార్ వాష్రూమ్ సార్. ఏంది నీకు సేమ్ ప్రాబ్లమా? అవును సార్. సరే పో. ఏంటి ఇక్కడ? ఎగ్జామ్ టైంలో వాష్రూమ్ రాకూడదని చెప్పే కదా. బుక్స్ ఏమైనా పెట్టావా? మేడం నన్ను అనుమానిస్తుర్రా? ఓవర్ యాక్షన్ చేయకు, నడు. మీరేంది మేడం ఇంత క్లోజప్ లో వచ్చినారు? రాయ్. ఇంకేం రాస్తాం? ఛీ అయిపోయి దొబ్బిందే. అవు నీ పరిస్థితి ఏందే? నాకు నీ అంత సావు తెలివితేటలు లేవు. ఏందే నీ లొల్లి? అవులేదాని లెక్క కనపడుతున్నానా? ఊ అంటే కొడతావు, ఆ అంటే కొడతావు. ఎట్లా కనిపిస్తున్నా? ఏంది అటు చూస్తున్నావు? ఇటు చూడు, గుడ్లు వీక్తా బిడ్డ. టిప్పర్ లారీ మొహం దానా. వరంగల్ పోరి అంటే మజాక్ అవుతుందా? పేగులు తీసి వీణ వాయిస్తా. ఏ రివర్స్ మాట్లాడక పీపుల్ వేస్తుంది నాకు ఇక్కడ. వామ్మో, ఇది మళ్ళా వాడంతో లొల్లి పెట్టుకుందా ఏంది? ఏం వాడనివే నువ్వు అసలా? లేస్తే చదువు, పంటే చదువు. ఈ పెన్తో ఒడిసి చంపుతా. నీ అవ్వా, వాడంతో గొడవని భయపడి సచ్చినా కదనే పిత్తిర్దానా. ఏందే ఈ లొల్లి పొద్దు పొద్దుగాల? ప్రాక్టీస్ చేస్తున్నా. ఇవ్వాలన్న రివెంజ్ తో దానికి చెవుల్లో రీసౌండ్ రావాలి. దాంతో ఖోఖో కబడ్డీ కలిపి ఆడుకుంటా. లెట్స్ స్టార్ట్ ది గేమ్.
ఏడుందా అది? రిసెప్షన్లో ఉంది. చల్లాడు. అక్కడుంది చూడే. దీనమ్మా నడుం చూడు ఎట్లా తిప్పుతుందా నాగుపాం లెక్క. ఇవాళ అయిపోయింది దీని పని. పట్టుకో. ఓ అబ్బా. అయ్యో మేడం, పండ్లు రాలినాయా? అయ్యో నేను అంది అరటిపండు రాలి తొక్క కింద పడ్డదా అన్నా మేడం. మీరు జాగ్రత్త. నీ తొక్కల జాగ్రత్తలు నాకు వద్దు. ఆ తొక్క ఎవరేసారో నాకు తెలుసు, తోలు తీస్తా. మీ అమ్మాయా? అవును సార్, ఒక్కరితే కూతురు. మా ఆయన సంపాదించిన సగం జీతం మొత్తం దానికే పెడుతున్నాం సార్. అవును సార్, ఐఐటీలో ర్యాంక్ కొడుతుందంటారా? ఏంటి కొట్టేది, గోడ మీద పడకలా? అసలు మొన్న వీకెండ్ ఎగ్జామ్స్ లో మీ అమ్మాయికి ఎంత వచ్చిందో తెలుసా? వనజాక్షి మేడం, ఒకసారి చదవండి. ఇవాళ పిండం పెడుతుంది నాకు. మ్యాథ్స్ 1Aలో 75కి 18, 1Bలో 74కి 19, ఫిజిక్స్కి 60కి 23, కెమిస్ట్రీలో 60కి 21. బా మేడం 2 సబ్జెక్టులు పాస్ అయ్యారు. మీ అమ్మాయి ఇంకా సెక్షన్లోనే వీకెస్ట్ అనుకున్నా, మీ మొత్తం క్యాంపస్లోనే వీకెస్ట్. దేవుడా, ఇవాళ నా కొంప ముంచట్టున్నారు వీళ్ళు. గ్యాంగులేమో ఎక్కువ, చదువులేమో తక్కువ. దీనమ్మ జీవితం. ఇది చూడండి, మ్యాథ్స్ క్లాస్ మీ అమ్మాయి చేసిన ఘనకార్యం. మా కాలేజ్ స్టాఫ్ వాట్సాప్ గ్రూప్ మొత్తంలో హల్చల్ చేసిన వీడియో. ఏం లెక్కలు సార్ గివి? కాస్ థీటా, సైన్ థీటా, కొసెక్ థీటా, టాన్ థీటా, ఏ స్క్వేర్, బి స్క్వేర్. చెప్పరా నా భారతం మొత్తం చెప్పు. ఇది కేవలం కాలేజ్లో జరిగే హంగామానే, ఇంకా హాస్టల్లో జరిగే మేడం గారే చెప్పాలి. చెప్పండి. ఎస్ సార్. అమ్మగారికి ముక్క లేందే ముద్ద దిగదంట. డైలీ నాన్ వెజ్ కావాలంట. జనతా గ్యారేజ్లో జూనియర్ ఎంటర్ లెక్కంట మేడం గారు. ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ వాలిపోతుందంట. వరంగల్ కా షేర్ అంట. పోరి ఏందే ఇది? క్యాంపస్లో అందరి లోలి అమ్మగారికే కావాలి. ఈవిడ గ్యాంగ్ బాత్రూంలో ట్యూబ్లైట్లు పగలగొట్టడం, కిచెన్లో ప్లేట్లు ఎత్తేయడం. మనం ఇడ్లీ తోట పెట్టుకున్నాం అంట. రోజు ఇడ్లీ అయినా అని ప్రశ్నలు. ప్లీజ్ మేడం. మీరు చెప్పండి మేడం. ఈమెకు చదువు అంటే బుర్రకి బుద్ధి పుట్టినప్పుడే చదువుద్దంట. ఇంకేమన్నా అంటే మా నాన్న 5 లక్షలు కట్టి ఎస్ఆర్ కాలేజీలో సీటు కొంటాడని చెప్తుంది. బుర్రకు బుద్ధి పుట్టినప్పుడు కాదు సార్, బూజు దులిపైన చదివించండి. చదివిస్తా మేడం, మీరు జస్ట్ బాగా చదువుకోండి అని మాత్రమే చెప్పండి. మిగతాదంతా మా పారాయణ స్టైల్లో మేము హ్యాండిల్ చేస్తాం. యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే ఓకే, అలాగే సార్. శుషు, గీ బాచ్పల్లి క్యాంపస్ బూజు దుల్పాలే. అవు శుషు, గిడ ఆడపోరగాళ్లకు పాలపిక వెట్టి మరి చదివిస్తారట కన్నే. ఓ పోరి, నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు గిడ నీ కథలు నడవనికి. కామోష్. 60 క్లాసులున్న కాలేజ్లో 600 స్టూడెంట్స్ ధైర్యాన్ని 6 జూనియర్ లెక్చరర్స్ వచ్చి భయపడతానంటే నువ్వెలా భయపడ్డావే? ఈ స్టూడెంట్స్ మంచితనం వల్లే ఆ జూనియర్ లెక్చరర్స్ అత్తారింటికి వచ్చినట్టు పొలిమేర దాటి వచ్చిపోతున్నారు. ఇంతకు ముందొక లెక్క, ఇప్పటి నుంచొక లెక్క. ఈ 100 వచ్చిందని చెప్పు, ఈ వరంగల్ 100 వచ్చిందని చెప్పు. చల్, బ్రేక్ ద రూల్స్, చేంజ్ ద రూల్స్ అండ్ మేక్ ద రూల్స్. వస్తే నాకేదో భయంగా ఉంది. గా వంజక్షి కూడా గిన్నే ఉంది. ఇన్ని రోజులు మా బాధలు చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఇప్పుడు నువ్వు వచ్చావు. ఇన్ని రోజులు తిండికేడ్చారు, నిద్రకేడ్చారు, చదవలేక మీ కండ్లు ఏడ్చాయి. ఇంకా పై నేనున్నా, మీ బాధ నేను విన్నా. బాచుపల్లి మొత్తంలో మనం ఏది చెప్తే గదే నడవాలి. అగవే, అందరిలా ఉండడానికి అల్లాటపా స్టూడెంట్ అనుకున్నావే? బాచుపల్లి స్టూడెంట్ అంతకంటే కాదు, షేర్, వరంగల్ కా షేర్ గిడా. ఏంది మేడం, అప్పుడే షురు చేసారా మీ సినిమా?
సినిమా అది కాదు, ఇది చూడు. ఇంతకు ముందొక లెక్క, ఇప్పటి నుంచొక లెక్క. ఈ 100 వచ్చిందని చెప్పు, ఈ వరంగల్ 100 వచ్చిందని చెప్పు. చల్. పంపమంటావా మీ అమ్మకి? అమ్మ తల్లి వద్దు. మొన్న మా అమ్మ తిట్టిన తిట్లకి ఇంకా నా చెవుల గుయ్యం అంటుంది. మర్యాదగా చెప్పిన మాట విను. చల్. నీకు బొట్టు పెట్టి చెప్పాలా? చల్ నడు. వామ్మో, గీమైంది మేడం, కళ్ళ మధ్యలో పుల్లలు పెట్టుకొని చదువుతుంది. ఐఐటి టాపర్ అక్కడ. 2 స్టేట్స్ కి నెంబర్ 1 టార్గెట్ ఆ అమ్మాయే. రేపు ఎగ్జామ్ ఉంది. నిద్ర రాకుండా ఎట్లా చదువుతుందో చూడు. బాచుపల్లి టాపర్స్ అంటే అట్లనే చదువుతారు. నా తల్లే, గీ ఎఫెక్ట్ మాకు కూడా ఉందా మేడం? మాకెందుకు ఉంటదిలే, యావరేజ్ స్టూడెంట్లం కదా. నీకు స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, చెప్తా పదా. బాగా రాశారే, మా మార్కులు ఇయ్యంగా. అవునన్నా, వనితా పేపర్ ఉందా? అదే రుద్దుతున్నా. దానికి ఒక 5 మార్కులు తీసేయి. ఎందుకు, ఏమైంది? మొన్న స్టడీ అవర్స్ అవుతున్నాయి. నాకు రాని టాపిక్ అదే పరంగా గుచ్చి గుచ్చి అదే టాపిక్ అడుగుతుంది. అన్నా నీకోసం 5 కాదు 10 మార్కులు తీసేస్తా. తీసేయి. అన్నా నీ దగ్గర మౌనిక పేపర్ ఉందా అన్న? మౌనికనా? ఉందిగా. ఏం చేయాలి అన్న? దానికి 0 మార్క్స్ అయ్యన్నా. ఎందుకు? అన్నా అది నా హైట్ మీద కామెంట్ చేసిందన్నా. ఇంతున్నామన్నదన్నా. హైటా? సరే, నువ్వేస్తావా నేనేయాలా? నీ చెత్త నువ్వే. 0. అది ఓకే. అబ్బా సాయిరాం, సాయిరాం. వారం మొత్తం పిల్లలు ఎంత ఇరిటేట్ చేసినా కానీ పేపర్లు తిత్తే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ మొత్తం పోతాయి. కరెక్టే. సాయిరాం, సాయిరాం. చూసారా, 70 out of 70. మంచి బ్రిలియంట్ స్టూడెంట్ పట్టుకొని మీరు ఎప్పుడు కొట్టడం తిట్టడమేనా? అప్పుడప్పుడు పోడాలండి, దగ్గరుండి చదివించాలి, మంచిగా అవుతారు. చూడండి ఎంత అమాయకంగా ఉందో. ఓకేనా? నేను చదవలేక చదవడంలే, నాకు ఇంట్రెస్ట్ లేక చదువుతలేను. నేనే ఇంట్రెస్ట్ పెట్టి చదివితే మీ టాపర్లందరూ దేనికి వనికిరారు. నాకు ర్యాంక్ లేపేయడానికి మీకు ఫ్లెక్సీలు సరిపోవు, నా మార్కులు గోడ మీద వేపేయడానికి మీ గోడలు కూడా సరిపోవు. ఇది నెక్స్ట్ వీక్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్. ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసి బాగానే రాసావు, కానీ కామెడీ ఏంటంటే మన వాళ్ళు కూడా సేమ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ వీక్ క్వశ్చన్ పేపర్ని ఈ వీకే ప్రెడిక్ట్ చేసి రాసేసింది. బ్రిలియంట్ స్టూడెంట్ సార్, 75 out of 75. పాగలదానా, డేట్ కూడా చూసుకోవానే. అయినా దరిద్రాన్ని జీప్లో పెట్టుకొని తిరుగుతావు కదనే. నీ సావు నువ్వు సావు. ఇప్పుడు నా పొజిషన్ ఏంది సార్? బయటికి రా. ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ అమ్మా. 1 నెల మేడం, బిడ్డ జీవితం మేడం. నాకు కూడా తెలుసమ్మా, బిడ్డ మంచిగానే చదువుతుందని. 1 నెల చూడండి. తీసుకెళ్ళిపోండి. అబ్బా శారదా, తీసుకెళ్ళమ్మా. అమ్మా నడువమ్మ పోదా. అమ్మ ఊరుకోవే. శారద వాళ్ళ మమ్మీ లెక్కుంది. నాయనకు మంచి లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు. నడుపోదా. ఏందే గీ బ్యాగ్ ఏంది అమ్మేంది? ఎడగోతురు? ఏం లేదే, మా నాయనకి మంచి లేదంట. మా అమ్మ ఒక్కతే చూసుకోలేదు కదా, అందుకే నేను కూడా తోడుగా పోతున్నా. చల్ పాగల్దానా. అమ్మా నెలలో పరీక్షలున్నాయి, గిది మా లెక్క కాదు, మస్తుగా చదువుతుందమ్మా. ఇప్పుడు గిట్లా మీరు తీసుకోపోతే ఎట్లమ్మా? మీరే ఎట్లో గట్లా చూసుకోండి అమ్మా. గట్ల కాదే, మళ్ళొస్తా కదా, అర్థం చేస్తే. అదంతా అబద్ధమే, ఫీజు కట్టలేదని కాలేజీలో వెళ్ళిపోమన్నారే, అందుకే అది పోతుంది. అవునా? అవులేదానా? ఏందమ్మా ఇది, ఒక్క మాట కూడా చెప్పకుండా? అవు బిడ్డ, బిడ్డను మంచిగా చదివిద్దామని ఈడ చేర్పించిన. వాళ్ళ నాయనకు ఆరోగ్యం బాగలేక పైసలు పంపించలేకపోయిండు. వీళ్ళేమో తొలకపోమ్మంటున్నారు. ఏం చేయాలి బిడ్డ? వందనలు చేయకే, మీరు మంచిగా చదువుకోండి, నేనుంటా. అమ్మనాడు. శారదా, రాత్రే గందే గంత మాట్లాడుకున్నాం, ఇప్పుడు అంతా గంగల కలిపినట్టా? మనం అనుకున్నవన్నీ జరుగుతాయానే. శారదా, ఏ శారదా, ఇప్పుడు ఏం చేయాలి? చూషు ఏ గిద్దియవి
ఆంటీ అరే శారదా నువ్వు పోవద్దే గీడ్నే చదువుకోవాలి అమ్మా ఇదిగో ఇది తీసుకుపోయి అమ్ముపో. ఏంది నువ్వు పిచ్చా నీకు? మీ అమ్మ చంపుతుందే. అరే పోయిందని చెప్తాలేవే, గది నా మెడలో ఉండు కంటే నీ చదువుకే ఉపయోగపడుతుంది. అమ్మా జల్దీ మీరు పోయి అమ్మండి. అరే ఆలోచిస్తారేందమ్మా, పోండమ్మా. నేను మీ బిడ్డ లెక్క అనుకోండమ్మా. అవు మీ గిడ ఎవరు తెలియదు కదా. ఒక్క నిమిషం. అమ్మా అమ్మా ఇదిగోండి. ఎట్లా తీసుకోవాలి బిడ్డ నీ రుణం? అరే రుణం గినమని ఎందుకమ్మా పెద్ద పెద్ద మాటలు. వెళ్ళండి, వెళ్ళి మీరు ఫీజు కట్టండి. ఏందే శారదా ఒక్క చిన్న మాట కూడా చెప్పకుండా. ఇదేం లెక్కనే, నేను ఎట్లా తిరిగేయాలని? హౌలేదానా నువ్వే అంటివి కదా దోస్తుల మధ్య లెక్కలేందని. నువ్వే తల్లి కన్న బిడ్డవు, చల్లగుండు తల్లి. పేరే శారదా అని పెట్టిర్రు, కానీ శారదమ్మ చదవాలే, కలెక్టర్ కావాలి. హన్మకొండ సూర్యపల్లిలో చిన్న అమరిపాలి లెక్క పోతుంటే కాలరెగరేసుకొని నా దోస్త్ అని చెప్పాలి. ఏమంటావు? ఇగో బిడ్డ మీకోసం పాశం వండి తెచ్చిన, అందరు కలిసి తినండి. తినుడు బిడ్డ. అవు మొత్తం నేనే కుమ్మేస్తా. థ్యాంక్స్ అమ్మా. సరే బిడ్డ, సరే అమ్మా. నేను ఉంటా మళ్ళా. ఇక పట్టు ఈ పైసలు నేనే తీసుకో. తింటా. మంచిగా చదువుకో. వస్తా బిడ్డ, సరే వస్తామ్మా. అమ్మా. జాగ్రత్త అమ్మా. నువ్వు డైమండ్ పద. 11:30 అయింది, నేను శుష్యుని లేపుతా. ఆగు, 12కి లేపి విష్ చేద్దాం. మళ్ళా కేక్ సంగతి ఎట్లనే? వాచ్మెన్ కాకకు చెప్పి సెట్ చేసిన. ఒక నిమిషం తీసుకొస్తాగు. ఇప్పుడు శిష్యుని లేపుతాం. శుషు 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 లేవే. హ్యాపీ బర్త్డే. చూడు థ్యాంక్స్ ఏ. హ్యాపీ బర్త్డే శుషు. లైటర్ ఎక్కడిదే? వాచ్మెన్ కాకి ఇచ్చిండే. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే డార్లింగ్. హ్యాపీ బర్త్డే శుషు. మేరా దిల్ లే గయ్య. ఏందే? ఎగ్జామ్ డేట్ వచ్చింది, రేపే లాస్ట్ డేట్. కట్టావా ఫీజు? అరే మా నాయనకు చెప్పినానే పైసలు ఇవ్వమని, మర్చినట్టున్నాడు. సరే పోదాంపా. అబ్బా కాయిన్ బాక్స్ దగ్గర చాలా మంది ఉన్నారులే. అవునా? సరే ఏడ చేస్తే మంచిగా ఉంటుంది నాకు తెలుసు, పద. ఎందుకే ఇప్పుడు దాని ఫోన్ నుంచి చేసుడు? చలువుకో, గా తిన్నిక పోయింది రానికే గంట పడుతుంది, ఏం కాదు. హలో నాయనా. మంచిగానే ఉన్నా కానీ 2000 ఎగ్జామ్ ఫీజు పంపమన్నా కానీ పంపినవానే? అది మర్చిపోయినా బిడ్డ. అమ్మకి ఫోన్ చేయ ఒకసారి, అమ్మకి చెప్పినా నేను. సర్లే. హలో అమ్మా. బిడ్డ ఎందుకే గట్లా అరుస్తున్నావు? ఏంలే గాని
నాయన ఫోన్ చేసిండా ఫీజు కట్టాలని చెప్పిండు కదా. ఫీజు చెప్పిండు కానీ ఎంత ఇయ్యాలో చెప్పలేడే. చెప్పలేడా? అయితే ఎక్కువ చెప్పచ్చు. ఎంత? 3000. అమ్మా రేపే లాస్ట్ డేట్, జల్దీ కట్టాలి, పంపు. ఫోన్పే గూగుల్ పే ఏదో ఒకటి చెయ్యు. గీపే ఫోన్పే గూగుల్ పే నాకేం తెలుసే. మామకు జై, నేను పంపమని చెప్పినా అని చెప్పు. సర్లే. ఇగో బిడ్డ పరీక్షలు బారాయి, పళ్ళు రాల్తే బిడ్డ పాస్ అవ్వకుంటే. బా నీ అవ్వ గట్లనే లేవే. మామ నేను వందనా. చెప్పే. ఎగ్జామ్ ఫీకి పైసలు ఇమ్మంది అమ్మ. నేను ఎంతనే? దీనికి తెలియదా? 3500. సరే పంపుతలే కానీ ఎగ్జామ్ ఫీజు కట్టినట్టు కాదు, జర మంచిగా చదివి మా పరువు నిలబెట్టు. ఓ గట్లనే తీ. ఏందే ఎగ్జామ్ ఫీజు 1500 అయితే 3500 అని చెప్పినావు? గిట్ల చెప్పుట్లోనే ఉంది మజా. 1500 అని చెప్తే గంతేస్తారు, గంతే కట్టాలి. అదే 3500 చెప్తే 1500 కట్టొచ్చు, 2500 మన నెల ఖర్చులకుంటాయి. అంతే మళ్ళా. అమ్మని అవ్వ గిద్దెలక మా నాయని 1500 అడిగినా కదనే. వందనంటే ఏమనుకున్నాం మళ్ళా? షేర్ గిడా పోదామానే, అదొస్తే చంపుతుంది. నీ మా బావ ఎక్కడున్నాడు? మా వార్డెన్ చూస్తుంది. ఏంటి బావ ఇది? మా వార్డెన్ చూస్తే ఉత్తుకు అరుస్తుంది. నీ బర్త్డే కదా, ధైర్యం చేసి వచ్చా. అత్త కూడా చెప్పొచ్చా? కానీ ఈ టైంకి రావడం అవసరమా? ఏం కాదు, ఒక 2 minutes మాట్లాడి వెళ్ళిపోతా. రేపు పొద్దున్నేస్తే సరిపోతుంది కదా బావా. 12కి అయితే బాగుంటుందని వచ్చా. ఏం కాదులే. సరే కానీ అమ్మ వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఊర్లో? బాగున్నారు. ఏ ఎవరది? ఆ సౌండ్స్ ఏంటి? ఇది ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోను. ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి. ఓకే వెళ్ళు. షిట్. ఎవరితో మాడుతున్నావే? ఏం చేస్తున్నావు? ఏం లేదు మ్యామ్. ఏం చేస్తున్నావు ప్రీతి ఇక్కడ? టైం ఎంత? అది మ్యామ్. ఏం చూస్తున్నావు ఈ టైంలో? ఇక్కడ ఏం చేస్తున్నావు ప్రీతి? అసలు టైం ఎంత అవుతుంది? అది ఎవరు పిలిచారు మ్యామ్. ఎవరు పిలిచారు? ఈ టైంలో ఎవరు పిలుస్తారు? అది కాదు మ్యామ్. ఏం చూస్తున్నావు అక్కడ? ఎవరున్నారు అక్కడ? ఏం లేదు మ్యామ్. సారీ ఏంటి? కవర్ ఏంటి? ఏం లేదు మ్యామ్. ఇదేం లేదు. ఇది కవర్ ఏంది? కవర్ దాచిపెట్టి ఏం కవర్ చేస్తున్నావు ప్రీతి? ఏం లేదు మ్యామ్. దా చూద్దాం రా. దా చూద్దాం దా. ఏం లేదు మ్యామ్. మ్యామ్ ఏం లేదు మ్యామ్. అన్నా నేను ఇంకా ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. ఏ వందన ఎవరిది? మా అన్న మేడం, పెద్దమ్మ కొడుకు. గిడనే బీటెక్ చేస్తుండు, అందుకే వచ్చాడు కలవనికి. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? నీ ఇష్టరాజ్యం అనుకుంటున్నావా? అసలు లోపలికి వెళ్ళి వచ్చాడే గేట్లకెళ్ళి. అరే మేడం, మా అమ్మ మీద ఒట్టు మేడం. పానం గాబరా అవుతుందంటే మందులు తీసుకొని వచ్చిండు. అన్నా నువ్వో, మాకు రోజు ఉండే ముచ్చట్లే గానివి. పో నువ్వో. అట్లానా? సరే. ప్రీతి చేతిలోకి కవర్ ఏందే? అది ప్రీతి అక్క బర్త్డే కదా మేడం రేపు. దారిలో మా అన్న వాళ్ళ బావ కలిస్తే తెచ్చిండు, మా అన్న తీసుకొచ్చి ఇచ్చిండు, గంతే కథ. ఛా, మీ ఇద్దరికి పడదు కదనే. అంత హెల్పింగ్ నేచర్ ఎడికెళ్ళి వచ్చింది? గదేంది మేడం కమ్మత్ మాట్లాడుతుర్రు? కలిసి ఉంటుండ్రని చెప్పుడు పోయి కొట్టుకోండ్రి తిట్టుకోండ్రి అని చెప్తుర్రేంది? నీ మొహం ఏదో ఒకటి ఏడవండి, కానీ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇంకోసారి ఇలాంటివి ఏమైనా చేసామనుకో మొహం పగిలిపోద్ది. ఎల్లు. పిచ్చి మొహాలు పిచ్చి వేషాలు వేసుకుంటూ. వందనా ఒక నిమిషం. ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు నువ్వు ఒక్క మాట తేడాగా మాట్లాడి ఉంటే ఈరోజు నేను రోడ్డు పైన ఉండేదాన్నేమో. దోశ లెక్క కాదే, తోడు పుట్టిన అక్కలా మాట్లాడావు. కష్టాల్లో కసాయవాడున్నా మా నాయన సహాయం చేయాలని చెప్పిండక్క. అయినా కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఒకటే కదక్క. ఐఎమ్ రియలీ సారీ వందనా. ఏం పర్లేదక్క. థ్యాంక్ యూ సో మచ్. బంగారమే నువ్వు. ఫ్రెండ్స్. హాయ్ అమ్మా. వందనేదా ఆంటీ? వాళ్ళ నాన్నతో వస్తుంది గానీ. ఆంటీ రూమ్కి వెళ్దామా? ప్రీ ఫైనల్ మార్క్స్ వచ్చినాయి అన్నట్టు విన్నా. వంజాక్షి రూమ్కి వెళ్దాము.
అది ఆంటీ ప్రీ ఫైనల్ తర్వాత మాట్లాడుకుందాం ఆంటీ. ఇక్కడ చచ్చావే. సర్లే గాని ఇక్కడ గొడవేంది తల్లి? ఏం లేదు ఆంటీ, నార్మల్. చూద్దాం దా. అమ్మా జరా ఇప్ప వందన మార్క్స్ చూసి చెప్పు తల్లి. ఫస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ మార్క్సా? అమ్మో చెప్పేస్తుందేమో. ప్లీజ్ ప్లీజ్ మేనేజ్ చేయ. వందన, ఓ మీరు వందన వాళ్ళ అమ్మగారా? ఆంటీ అసలు మీరు బ్లెస్ చేయండి ఆంటీ. చల్లగుండు తల్లి. ఎలాంటి కూతుర్ని కన్నారా ఆంటీ? డైమండ్ డైమండ్ ఆంటీ అసలు తను. అయ్యి చదువులో సరస్వతి, దోస్తులకి జానిస్తుంది. అక్కో దేవతనే నువ్వు. బొగ్గరు కుగ్గు. అరే తన పస్తులుండి మాకు ముద్ద పెడతాదా ఆంటీ? అలాంటి దాన్ని అమ్మ అనాలా? లే చెప్పవే, చెప్పు చెప్పు, అలానే చెప్పు. దాని చేనమ్మి దోస్తు ఫీజు కట్టిందా ఆంటీ? అలాంటప్పుడు నైనా అనాలా? మేము ఇంట్లో వాళ్ళు యాదుకొచ్చి ఏడుస్తూ ఉంటే నేనున్నానని అందరినీ నవ్విస్తాను ఆంటీ. తోడబుట్టిన చెల్లి ఆంటీ. అలాంటి వందనాన్ని కన్నా మీరు అదృష్టవంతురాలు ఆంటీ, అదృష్టవంతురాలు. ఇంతకీ ఇప్ప వందన గురించే కదమ్మా నువ్వు చెప్పేది? అవునా ఆంటీ? ఆంటీ కాలేజ్లో తోప్ అంటే వందనానే. మొన్న నలుగురు చదువు చక్కగా చదవట్లేదని తనే కూర్చోబెట్టి చదువు చెప్పింది. అలాంటిదండి మీ వందన. బాహుబలిలో ప్రభాస్ని పొగిడినట్టు పొగుడుతున్నావే. బిడ్డా అంత గొప్ప బిడ్డ ఉట్టుడు నిజంగా ఆ పెద్దమ్మ తల్లి దయ తల్లి. ఆంటీ మీరు అస్సలు ఫికర్ చేయకుండ్రి. గదేదో అంటారే, వందన కోహినూర్ డైమండ్ ఆంటీ, కోహినూర్ డైమండ్. పిచ్చి ఆంటీ నమ్మేసింది. సరేనే మనం రూమ్కి వెళ్దాం దా తల్లి. ఉంటా బెట్టా. అక్క అక్క నువ్వు తోపక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వందన మీ మమ్మీ గిట్టకి ఇదంతా తెలవాలే నీకుంటది. బా ఇప్పుడు ఏం పంచాయతీ పెడుతుందో. ఎప్పుడు చదువులే కాదే, అప్పుడప్పుడు ఇలా రూమ్లు కూడా చదరాలి. ఇలా చేస్తే జబ్బులు రాకుండా ఇంకేమొస్తాయి? నీ దోస్తు నీ గురించి చాలా మంచిగా చెప్పింది బిడ్డ. మనం ఎప్పుడు ఎక్కడ పోయినా నలుగురు మంచి మాటలే చెప్పుకోవాలి మన గురించి. గది యాది పెట్టుకో బిడ్డా. ఇగో గీ 500 తీసుకొని దోస్తులతో ఆదివారం బయటికి పోయి బిర్యానీ తిను, సరేనా? 500 కింద పోదామా? ఇగో బాయ్ బిడ్డ. టైంకి తిను. వస్తాం బిడ్డ. ఇంత సౌండ్ వస్తుంది మేడం. ఎగ్జామ్ కథం, సంవత్సరం పడ్డా నాకు కష్టం కథం. నువ్వు కష్టపడ్డావా? గుండె మీద చేసి చెప్పే. అయినా భయపడి చచ్చా. ఎందుకంత అరిచావ్? లాస్ట్ ఎగ్జామ్ రాసి దోస్తులతో బిర్యానీ తింటూ సీటీ కొట్టుకుంటూ సినిమా చూస్తుంటే వచ్చే కిక్కుంటది మేడం. 1 కోటి రూపాయలు ఇచ్చినా రాదు మేడం. అది సరే, ఎగ్జామ్ ఎట్లా రాసినావు? ఇప్పుడే మీ అమ్మ ఫోన్ చేసింది. హై వరంగల్ టైగర్ మస్తు పెట్టిరు మేడం. పరీక్షలో ఫెయిల్ అయినావనుకో గా టైగర్ నిన్ను నమిలి మింగేస్తుంది బిడ్డ. పాస్ గ్యారెంటీ మేడం. మీరేం ఫికర్ చేయకుర్రి. మీకు మంచి గిఫ్ట్ తెచ్చిన మమ్ము పోయి తీసుకురాయే. ఏం తెచ్చిందో ఇదిగోండి మేడం, చూడండి. ఏంటో అంత ప్రేమ. గట్లంటారేంది మేడం? మీరు కొట్టినప్పుడు అమ్మ లెక్క అనుకున్నా, మీరు తిట్టినప్పుడు నాయన లెక్క అనుకున్నా, కానీ మీరు చదువుకోండి అన్నప్పుడు దోస్తు లెక్క అనుకున్నా మేడం. ఆపు, గిఫ్ట్ ఏంటి? జర ఓపెన్ చేసి చూడుండ్రి మేడం. ఫస్ట్ ఇయర్లా లాస్ట్ దినం అన్ని స్పెషల్గా మీకోసమే తీసుకొచ్చిన. తీయండ్రి మేడం. ఫింగర్ పని చేసినావు అనుకో తాట తీస్తా. అబ్బా ముందు తీయండ్రి మేడం. ఇడ్లీ. ఇగోండి మేడం మీకోసమే. అరే మేడం నవ్విందిలే. మేడం మీరు నవ్విరు మేడం.
మేడం పారైన ఇడ్లీ కాదు మేడం, బయటకెళ్ళి తెప్పించిన. తినండి మేడం. ఏ కల్పన మేడం, రండి రండి రండి, మీరు కూడా తినండి. అయినా చూసే కొద్దికి సంవత్సరం అయిపోయింది మేడం. ఫాస్ట్గా రెడీ అవ్వండి, బయలుదేరాలి కదా. సరే మేడం. ఎవరు ఎవరాలు నోటీస్ బోర్డులో మా పేర్లు పెట్టింది? నేనే. నువ్వా? ఏంది తమ్ముడు, ఎవరు నువ్వు? తమ్ముడా? వాటర్ టాకింగ్. నేను జూనియర్ లెక్చర్ గురునాథ్ని. జూనియర్ లెక్చరర్ గురునాథ? గురుగింజంత లేవు, నువ్వు జూనియర్ లెక్చరర్ ఏంటి గురునాథ్? నువ్వు నాతో జోకులు చేయకు, ముందు ఫీజు కట్టు. కట్టా? నోటీస్ బోర్డులోకి వెళ్ళి మా పేర్లు తీస్తేనే కడతా. అయినా సప్లీ స్టూడెంట్స్కి ఇజ్జత్ లియరా 60? తీయం, ఇది వనజాక్షి మేడం ఆర్డర్, పాటించాల్సిందే. ఈవిడొకటి నా పరువు తీయనికనే పుట్టింది. చూడు తంబి, నువ్వు తమ్ముడికి కూడా అనకు, సార్ అని పిలువు. ఆధార్ కార్డ్ అంతా లేవు, నువ్వు సారైంది గురునాథ్. తీస్తావా తీయవా? తీయకుంటే సప్లీస్ అంటే ఎందుకు సార్ మీకు అంత చిన్న చూపు? అసలు సప్లీ స్టూడెంట్స్ అంటే ఎవరు అనుకుంటుర్రు, ఏమనుకుంటుర్రు? మేము కట్టే ఫీజులతో ఇంటర్ బోర్డే నడుస్తుంది. అసలు పరీక్షలో పాస్ అయ్యేవాడే ఆనందం 10 నిమిషాలైతే, మళ్ళా ఫెయిల్ అయ్యే ఒక సప్లీ స్టూడెంట్ పడే బాధ మళ్ళీ వచ్చే సప్లీ వరకు ఉంటుంది. ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అనుకుంటాం, కానీ చదివిందే చదివి సగం అర్థం కాక, అర్థమైంది బుర్రలో ఉండక మేము పడే బాధ వేదన మీకేం తెలుసు సార్? మా కన్నీటి చుక్కని తుడిచే ఈ కర్చీఫ్లకి తెలుసు సార్. సొసైటీలో పరువు పోయి చుట్టాల సూటిబుటి మాటలు, ఫ్రెండ్స్ వల్ల నాన్న ఏమీ పనికిరానోళ్ళగా చూస్తుంటే మేము పడే క్షోభ పగవాడికి కూడా రావద్దు సార్, రావద్దు. కానీ మా సప్లీ స్టూడెంట్స్ లోనే ఒక ఫైర్ పుడితే ఏమీ కాలేమనుకున్న వారి నుంచి నేడు సెలబ్రిటీస్ అయిన వారు సప్లీ స్టూడెంట్స్ సార్. క్రికెట్ లో సచిన్, సినిమాల్లో రానా, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు మంది ఉంటారు. సప్లీ స్టూడెంట్స్ ని వీలైతే ప్రేమించండి, లేదంటే గౌరవించండి, కానీ ద్వేషించకండి సార్. జై సప్లీ స్టూడెంట్స్, జై సప్లీ స్టూడెంట్స్. అమ్మా వద్దనమ్మా, నువ్వు ఏదో ఒక రోజు గొప్పదాన్ని పోతావు అమ్మా, గొప్పదాన్ని పోతావు. ఎమోషనల్ అయిపోతున్నాడు. వామ్మో. సప్లీ స్టూడెంట్ మన వాళ్ళకి జోహార్లు, సప్లీ స్టూడెంట్ మన వాళ్ళకి జోహార్లు. నువ్వు వెళ్ళమ్మా. గద్దె లెక్క. అయినా సప్లీ స్టూడెంట్స్ గురించి మస్తు ఇచ్చినలే. అవే కింతకి గీ గబ్బలం మొహం తేడాకోయింది. లొద్దే, గీ 2 రోజులలో పరీక్షలు ఉన్నాయి కదా, అయిపోయాక చూసుకుందామే దాని సంగతి. నా అమ్మ కదూ, ప్లీజే. సర్లే పొట్టి, నీ ఇంకోసం విడిచిపెడతా పదా. దూరం అయ్యే కొద్దీ బంధం విలువ కూడా తెలుస్తుంది అని అంటారు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ని, కాలేజ్ని మాత్రమే మిస్ అవుతాం అనుకుంటాం, కానీ మా వార్డెన్ వనజాక్షన్ కూడా మిస్ అవుతామని అస్సలు అనుకోలేదు. లాస్ట్ ఎంత మెమొరబుల్గా ఉంటుందో అంత పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. ఆన్సర్స్ అయిపోయినాయి. శుషు, చూసింగ్స్ చెప్పవే. ఎక్స్క్యూజ్ మీ, పెన్ ఉందా? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం చూపియవా? ఏ పొరి, గీయాల లాస్ట్ ఎగ్జామ్ కదా, చింపి పడేయాలి. ఇది కరెక్టే, ఇది కరెక్టే. సూపర్, చింపేస్తున్నానే. రాశాయి.
పా లాస్ట్ ఎగ్జామ్ సూపర్ గా రాసినాం. ఇక మనల్ని గెలికేటోడే లేడు. ఇక బీటెక్ లో మస్తుగా ఎంజాయ్ చేయాలి. ఇక షూ మమ్ము వద్దు వద్దు ఉండు ఉండు, అది అలా ఉండనివయ్యా. కాలేజీలో ఇవే మాకు జ్ఞాపకాలు. ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ వస్తారు పోతారు, కానీ ఈ బ్యాచ్ మాత్రం చాలా స్పెషల్, అస్సలు మర్చిపోలేం. వరంగల్ కా షేర్ వందన కోతి పిల్ల. మేడం మేడం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం మేడం. నన్ను ఎవరు ఏడిపిస్తారు వందన ఇంకా? ఏందో మేడం, ఈ కాలేజ్కి వచ్చినప్పుడు ఏందిరా ఈ కాలేజ్ ఎప్పుడు అయిపోతుందా అని అనుకుంటుండే మేడం. కానీ పోయేటప్పుడు పానం పోయినట్టు అవుతుంది మేడం. ఇంకా 2 ఏళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే వందన లైఫ్ అంటే. చాలా మంది స్టూడెంట్స్ వస్తారు వెళ్తారు. ఇన్ని సంవత్సరాలుగా ఇదే జాబ్ లో ఉన్నా నాకు బోర్ కొట్టదు. వేరే జాస ఉండదు, ఆశ ఉండదు. 160 మంది స్టూడెంట్స్ పై చదువులకు వెళ్తే వచ్చే ఆనందం మా ఇంటిలో పండుగ ఉన్నప్పుడు కూడా రాదు. మిమ్మల్ని నిజంగా చాలా మిస్ అవుతా మేడం. ఖచ్చితంగా యాదకొస్తూ ఉంటారు. ఈ మాత్రం పర్ఫార్మెన్స్ ఫస్ట్ లోనే ఉండుంటే మనకి ఫైట్లు తప్పేవి కదా. మేడం నేను నిజంగానే ఏడుస్తున్నా. సరేలే కిందకి వెళ్దాం పదా, అందరూ ఉన్నారుగా. మీకు కింద సర్ప్రైజ్ కూడా ఉంది. అవునా? నడు చూద్దాం. ఏంటి వందన? అరే మీరు పద్దండి మేడం, చూద్దురు. సర్ప్రైజ్! ఏందగిది? ఒక ఆట లేదు, ఊపు లేదు. యశు ఏందగిది? ఆట పెట్టోర్రి. పారైన లాస్ట్ డే గిది. మేడం తో డాన్స్ చేపియాలి. ఏ మేడం ఏ చలో పాట పెట్టరా. బయటికి వెళ్దామంటాడు కనపడు. తను నా రూమ్మేట్ అండ్ మై ఫ్రెండ్ కళ్యాణ్. రారా